బేటీ పడావో స్కీమ్తోని అనేక స్కీములు ప్రవేశపెట్టడం కాకుండా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆలోచించిన ఘనత మోడీ గారిది. అందుకే ఉజ్వల గ్యాస్ పేరుతోని మహిళల పేరు మీద 11 కోట్ల పేద కుటుంబాలకు ఉజ్వల గ్యాస్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి. అంటే మహిళ అంటే ఇలాంటి శక్తి ఒక్కసారి మనం చూపటం. అంటే మొన్న కూడా యుద్ధ విమానం నడిపే స్థాయికి బలం తీసుకొచ్చినాం. మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా వీర నారీమలైనటువంటి కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమియా సింగ్ యొక్క సత్తాను ఇవాళ చాటిన ఘనత మోడీ గారి ప్రభుత్వాన్ని. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 2 మహిళలు ఈ విధంగా ధైర్యంతో దీన్ని నెరవేర్చడం అంటే మామూలు విషయం కాదు. దీని అందరూ మనం గమనించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక భారత్ను నిలయంగా మార్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం. గతంలో ప్రభుత్వాలు కేవలం మైనార్టీ సంతుష్టికరణ విధానం అవలంబిస్తూ ఒక వర్గాన్ని కొమ్ముగేయడం, హిందూ దేవాలయాలను, హిందూ ధార్మికతను కించపరిచే ప్రయత్నం చేయడం, 80% ఉన్నటువంటి హిందూ సమాజాన్ని హేళన చేసే ప్రయత్నం చేయడం, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేయడం, మైనార్టీ సంతుష్టికరణ విధానం అవలంబిస్తున్న తరుణంలో ఆధ్యాత్మికతకు భారత్ను నిలయంగా మార్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. దానికి నిలువెత్తు నిదర్శనం అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. వాళ్ళ ప్రసాద్ స్కీమ్ కింద, స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద, రామాయణ్ సర్క్యూట్ కింద ప్రసిద్ధ ఆలయాలను, ఆ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారి. దాంతోపాటు ఆధ్యాత్మికతను సందర్శించుకున్నటువంటి యోగాను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి చేయడం కాకుండా 180 దేశాల్లో వాళ్ళ యోగాను ఇలా ఆచరిస్తున్నారంటే ఇలా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అనేక సాహసోపేతమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. వాళ్ళ 370 ఆర్టికల్ వల్ల ఇలా కాశ్మీర్లో 42,000 మంది సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాద చేతిలో బలయ్యారు. 370 ఆర్టికల్ వల్ల అనేక మంది పండితులు హతమార్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. దేశంలో 370 ఆర్టికల్ అప్పుడు ఇలా కాశ్మీర్ మనదా కాదన్నటువంటి అనుమానాలు ఈ దేశంలో రేకెత్తించిన ప్రయత్నం మనం చూసినాం. యూపీ హయాంలో 370 ఆర్టికల్ నుంచి పట్టించుకునే పరిస్థితి లేదు. మిలిటరీ సిబ్బంది దాడులు చేస్తే వాళ్ళు ప్రతి దాడులు చేసేటువంటి పరిస్థితి లేదు అప్పుడు. ఇటువంటి పరిస్థితుల్లో 370 ఆర్టికల్ రద్దు చేసి ఇలా కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం ఉన్న విషయాన్ని మనం ఇలా నిరూపించిన ఘనత మోడీ గారి ప్రభుత్వాన్ని. గతంలో యూపీఏ పాలనలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో కాశ్మీర్లో జిన్నా రాజ్యాంగం అమలయ్యేది, అలీ జిన్నా రాజ్యాంగం అమలయ్యేది కాశ్మీర్లో. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఇలా భారతదేశం కాశ్మీర్లో పాలన కొనసాగుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ ఎన్నికలు జరిగితే 2 నుంచి 11% మాత్రమే పోలింగ్ అయ్యేది. ఈరోజు 70 నుంచి 80% ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటేస్తున్నారంటే 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది, మాకు అభివృద్ధే కావాలని చెప్పి ఆలోచిస్తున్న ప్రజలు ఇలా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో సైనికులు చనిపోతే పట్టించుకునే వాళ్ళు లేరు. ఈరోజు సైనికులు ఇలా పాకిస్తాన్ చేతిలో బలైపోతే అంతిమ సంస్కారాల యొక్క అంతిమ యాత్ర చేయడానికి ఇలా ప్రజలు ముందుకు వస్తున్నారంటే ప్రజల లోపల ఏ విధంగా మార్పు జరిగింది 370 ఆర్టికల్ రద్దు వల్ల అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అందుకే మహమ్మద్ అలీ జిన్నా రాజ్యాంగాన్ని తుడిచిపెట్టి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా ఇవాళ మనం అక్కడ పాలిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే ఆపరేషన్ సింధూర్ విషయంలో మీరందరూ కళ్ళారా చూసారు. అది యుద్ధం కాదు, అది యుద్ధం కాదు. కేవలం భారతదేశంలో అంతర్గత శాంతి భద్రత సృష్టించి ఈ దేశ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నటువంటి ఉగ్రవాద మూటాలను అంతమొందించాలని ఒక లక్ష్యంతో వారికి స్థావరం ఇస్తున్న పాకిస్తాన్ను గుర్తించి కేవలము ఉగ్రవాద స్థావరాలను మాత్రమే మట్టుబెట్టేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.
ఉగ్రవాద స్థావరాలు మాత్రమే మట్టుపెట్టాం. ఇది యుద్ధం కాదు. ఇది ఈ ఉగ్రవాద స్థావరాలను ఎప్పుడు గమనించినా, ఎప్పుడు గుర్తించినా కూడా తప్పకుండా ఆపరేషన్ సింధూర్ నిరంతరం కొనసాగుతున్న విషయాన్ని మన సాక్షాత్తు మోడీ గారే స్పష్టం చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. యుద్ధం కాదు. భారతదేశం కనుక యుద్ధం చేసేది ఉంటే కేవలం పట్టుబడి 15 నిమిషాల్లో ఇలా పాకిస్తాన్ అంతరించిపోయేది. కానీ భారతదేశం యుద్ధం కాదు. కేవలము అక్కడ ఉగ్రవాద స్థావరాలు మాత్రమే మట్టుబట్టడం జరిగింది. దీన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అనేక త్రిబుల్ తలాక్ రద్దు కానీ, సిఏఏ కానీ, ఇట్లా అనేక విషయాల్లో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా సాహసోపేతమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీంతోడు ఇలా దేశవ్యాప్తంగా జరిగితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా అదృష్టవంతులు. ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తున్నది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఏ విధంగా లాభం జరుగుతుందన్న విషయంలో మన తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ఇలా డబుల్ ధమాకా. ఇటు రాష్ట్ర ప్రభుత్వము, అటు కేంద్ర ప్రభుత్వము, రెండు ప్రభుత్వాలు కలిస్తే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా నిధులు వస్తాయి, ఏ విధంగా సంక్షేమ ఫలాలు ఇవాళ ప్రజలకు అందుతున్న విషయంలో ఇవాళ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మోడీ రాజ్యం వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. మోడీ రాజ్యం వస్తేనే రామరాజ్యం, మోడీ రాజ్యం వస్తేనే గాంధీ రాజ్యం వస్తుందని చెప్పి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ లాగానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అవినీతి రహిత పాలన సాగాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ సర్కార్ రావాలని కోరుతున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా అదృష్టవంతులు. ఇవాళ ఎన్డీఏ పాలనకు అధికారం ఇచ్చారు. ఇవాళ ఒక్క సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు, ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ మోడీ గారు రుణపడి ఉండాలి. 2024-25 సంవత్సరాలు పన్నులు పన్నేతర ఆదాయం పేరుతోని 95,500 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ప్రత్యేకంగా 30,334 కోట్ల ఆర్థిక సహాయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించడం జరిగింది. యూపీఏ హయాంతో పోలిస్తే ఆర్థిక సహాయాన్ని 263% అధికంగా ఈ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం అందించింది. ఇవాళ మూలధన పెట్టుబడుల ప్రత్యేక సహాయ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 5,604 కోట్ల రూపాయలను ఇలా మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అమరావతికి 22,000 కోట్ల బాండ్స్, వరల్డ్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు, హడ్కో ద్వారా రుణం 12,000 కోట్ల రూపాయలు, జర్మనీ బ్యాంక్ 5,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మొన్ననే విశాఖపట్నం పర్యటన సందర్భంగా మోడీ గారు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి పనులను వారి స్వహస్తాలతో శంకుస్థాపన చేసిన విషయాన్ని, ప్రారంభోత్సవాలు చేసిన విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే. అట్లాగే ఇటీవలనే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రధానమంత్రి గారు 50,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారంటే ఇవాళ ఏపీ అభివృద్ధి పట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధమైన చిత్తశుద్ధి ఉన్నదో ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి ఆంధ్ర సెంటిమెంట్ను గుర్తిస్తూ ఈ స్టీల్ ప్లాంట్ యూపీఏ పాలనలో పూర్తిగా నష్టాల్లో కూరుకుపోతే లాభాల బాటలో పెట్టడమే లక్ష్యంగా మోడీ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కొరకు 11,444 కోట్ల రూపాయలను మంజూరు చేసి మళ్ళీ గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గత పాలకుల వైఫల్యాల వలన సంక్షోభంలో కూరుకున్నటువంటి ఏపీకి ఒక్క ఏడాదిలోనే 5,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను అడ్వాన్స్ రూపంలో ఇచ్చినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మూడోసారి మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 12,157 కోట్ల రూపాయలను పోలవరం ప్రాజెక్టు అడ్వాన్స్ కింద నిధులు ఇచ్చేందుకు కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న విషయాన్ని మనం గమనించాలి. ఇప్పటికే 2,807 కోట్ల రూపాయలను ఆల్రెడీ ఇచ్చిన ఘనత మోడీ గారి ప్రభుత్వాన్ని. వాళ్ళ మౌలిక వసతుల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక నిధులు ఇచ్చినటువంటి విషయాన్ని మనం గమనించాలి.
2024 ఆగస్టు 28 జాతీయ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కోసం 28,602 కోట్ల రూపాయలను అంచనా వ్యయంతో ఆంధ్రప్రదేశ్లో ఓర్వకల్ కుపర్తి ప్రాంతంలో 12 పరిశ్రమల వాడలను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇవ్వడం జరిగింది. గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఐఐఎం విశాఖపట్నం, ఐఐటి తిరుపతి, ఐఐఎస్సిఆర్ తిరుపతి, ఐఐఐ టిడిఎం కర్నూలు శాశ్వత భవనాలను ఆ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. మంగళగిరిలో ఎయిమ్స్ను జాతికి అంకితం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్లో 85 కొత్త కేంద్ర విద్యాలయాలను ప్రారంభిస్తే ఏర్పాటుకు కేంద్రం ఆమోదం చెప్తే కేవలం ఏపీలో 8 కేంద్ర విద్యాలయాలను ప్రారంభోత్సవం చేయడానికి ఇలా మంజూరు ఇచ్చిన ఘనత మోడీ ప్రభుత్వాన్ని. 85లో ఆంధ్రప్రదేశ్కు 8. ఇది ఏ రాష్ట్రాలు ఇంతకంటే ఎక్కువ ఇవ్వలే. అన్నిటికంటే ఎక్కువ ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలను స్మార్ట్ సిటీ మిషన్ కింద అభివృద్ధి చేసినటువంటి ఘనత మోడీ గారి ప్రభుత్వాన్ని. చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని మనం గమనించాలి. భోగాపురం, ఓర్వకల్, దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కర్నూలు విమానాశ్రయాన్ని ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. ఉడాన్ పథకం కింద కడప